హలో గైస్, వెల్కమ్ టు కోడర్స్ కోడింగ్. నేను మీ తులసిని. ఈరోజు మనము నోడ్ జేఎస్లో సిక్స్త్ వీడియో చేయబోతున్నాము. సో మీరు ఎవరైనా కానీ నా యొక్క చూడకుండా ఉండినట్లయితే దయచేసి ఆ వీడియోస్ చూసి తర్వాత ఈ వీడియోస్ చూడండి. మీకు ఫండమెంటల్స్ అన్నీ వస్తాయి. సో ఈరోజు మనము ఏం నేర్చుకుందామంటే, సో మనకు ప్యాకేజ్ అని అంటున్నాం కదా. ఈ ప్యాకేజ్ అంటే ఏమిటి? నెక్స్ట్ వచ్చింది మనం లోకల్‌లోకి ఎక్స్‌టర్నల్ మాడ్యూల్స్‌ని ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకుంటాము. సో, వాటి గురించి మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాకేజ్ అంటే ఏంటంటే ప్యాకేజ్ ఈస్ యూజ్డ్ టు గ్రూప్ రిలేటెడ్ క్లాసెస్. అంటే రిలేటెడ్ అయినటువంటి క్లాసెస్ అన్నీ కూడా సరే గ్రూప్ చేసి ఒక చోట ఉంచితే దాన్నేమంటారు? ప్యాకేజ్ అని అంటారన్నమాట. ఓకేనా? సో, ఇప్పుడు ఆహ్, మనకొచ్చిందేంటంటే, ఇక కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌లో మనకు నోడ్ వర్షన్ నోడ్ హైఫన్ వి అని కొడితే మనకు నోడ్ వర్షన్ వస్తుందన్నమాట. అదే విధంగా నోడ్ ప్యాకేజ్ మేనేజర్ ఎన్‌పిఎం ఎన్‌పిఎం హైఫన్ వి అని కొడితే మనకు నోడ్ ప్యాకేజ్ మేనేజర్‌లో మనం ఏ వర్షన్ ఇన్‌స్టాల్ చేసినామంటే 8.19.2 అనేదాన్ని ఇన్‌స్టాల్ చేసినామనమాట. సో, ఈ విధంగా మనము ఈ యొక్క వర్షన్స్‌ని మనము చూడొచ్చు. సో, ఇప్పుడొచ్చిందేంటంటే, మనకు అఫిషియల్ వెబ్‌సైట్ గాని వెళ్ళినట్టయితే, ఎన్‌పిఎం యొక్క అఫిషియల్ వెబ్‌సైట్‌కి వెళ్ళినట్టయితే, ఎన్‌పిఎం యొక్క అఫిషియల్ వెబ్‌సైట్‌కొచ్చి చూస్తే, మనకిక్కడ ఓకే. ఇక్కడొచ్చిందేందంటే హ్మ్. అఫిషియల్ వెబ్‌సైట్‌లో ఇక్కడొచ్చింది వాలిడేటర్ అని గాని మనం క్లిక్ చేస్తే, మనకు తెలుసు కదా! వాలిడేటర్ అంటే ఏదంటే ఆహ్, అవునా? కాదా? అని చెక్ చేస్తుందనమాట కండిషన్‌ని. సో, ఈ వాలిడేటర్‌లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడిక్కడ మనం వచ్చింది హ్మ్. ఇక్కడొచ్చింది మనం ఏం చేస్తామంటే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈమెయిల్ హ్మ్. ఇక్కడొచ్చింది మనం చెక్ చేస్తే మనకేమొస్తుందంటే వన్ సెకండ్. ఇక్కడొచ్చిందేంటంటే మనకన్నీ ఆల్రెడీ ఉంటాయన్నమాట. ప్రీ డిఫైన్‌గా ఏంటి మనకు అన్ని మెథడ్స్ ఇక్కడ ఉంటాయన్నమాట. సో, ఈ మెథడ్స్‌లో కొన్ని మెథడ్స్ మనం వాడి సో, ఇక్కడ అన్ని మెథడ్స్ ఉంటాయి. ఈజ్ ఆల్ఫా అనేది ఒక మెథడ్. నెక్స్ట్ వచ్చి ఈజ్ ఆస్కీ అనేది ఒక మెథడ్. సో, ఈ మెథడ్స్ అన్నీ వాడి ఓకే. మనము ఈ ప్రోగ్రామ్స్ ఇప్పుడు చేస్తామన్నమాట. ఒక ప్రోగ్రామ్‌ని ఇప్పుడు చేద్దాం. సో, ఇప్పుడొచ్చింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకేం గావాలి? నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనేది కావాలన్నమాట. ఓకేనా? సో, దీని పర్పస్ కోసం మనము ఈ నోడ్ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ డాట్ జేఎస్ అని ఏ విధంగా ఇన్‌స్టాల్ చేసుకుంటామంటే ఎన్‌పిఎం ఇన్ ఇట్ అని గనుక కొట్టామంటే క్లిక్ చేస్తే మనకేమవుతుందంటే సో, ఈ విధంగా వచ్చి ఆగుతుందనమాట. ఇలా ఆగిన తర్వాత ప్యాకేజ్ నేమ్ జేఎస్ అనేసి ఆగుతుంది. అప్పుడు మనం గాని ఎంటర్ గనుక క్లిక్ చేస్తే, తిరిగి ఎంటర్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, అలా ఆహ్, క్లిక్ చేస్తే ఫైనల్‌గా మనకేమొస్తది, ఈస్ థిస్ ఓకే అనొస్తుంది. యెస్ అని గాని ఇచ్చి ఎంటర్ కొడితే మనం నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అనేది ఇన్‌స్టాల్ అయిపోయిందన్నమాట. సో, ఇక్కడ చూసినట్టయితే మనకు సో, ప్యాకేజ్ డాట్ జేఎస్ అనేది ఇన్‌స్టాల్ అయిందనమాట. సో, ఇప్పుడు ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్‌లో మనకి ఇన్‌స్టాల్ అయిన తర్వాత సో, ఇది ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్ అనమాట. సో, ఇప్పుడొచ్చింది ఏం చేయాలంటే, ఈ ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్‌లో ఆహ్, ఈ ఈ వాలిడేటర్ అనేటువంటి మాడ్యూల్‌ని నేను నా యొక్క లోకల్‌లో వాడుకోవాలనుకుంటున్నా. అప్పుడేంటంటే, ఇప్పుడు ఈ యొక్క ఎన్‌పిఎం ఐ వాలిడేటర్ అనే దాన్ని కాపీ చేసి, మనం వచ్చింది ఇక్కడ గాని ఇక్కడ గాని ఎంటర్ కొడితే ఏమవుతుందంటే మనకు ఈ యొక్క ఎన్‌పిఎం ఐ వాలిడేటర్ అనేది మనకు ఇన్‌స్టాల్ అయిపోతుందనమాట. ఓకేనా?
సో, ఇప్పుడొచ్చిందేందంటే, ఇప్పుడు మనం అది ఇన్‌స్టాల్ అయిందో లేదో చెక్ చేసుకోవచ్చనమాట. ఎలాగంటే, ఇక్కడ వెళ్లి చూసినట్టు డిపెండెన్సీలో వచ్చి చూసినట్టయితే ప్యాకేజ్ డాట్ జేఎస్ఎన్‌లో సో, ఈ యొక్క డిపెండెన్సీస్ ఈ డిపెండెన్సీస్‌లో మనం చూస్తే ఇక్కడ వాలిడేటర్ అనేది మనకు ఇన్‌స్టాల్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడొచ్చిందేందంటే, ఇక్కడొచ్చింది నేను కోడ్ రాస్తాననమాట. సో, ఆ కోడ్ ఏందంటే ఇక్కడ మనం ఫస్ట్ మనకు వేర్ వాలిడేటర్ వాలిడేటర్ ఈక్వల్ టు రిక్వైర్ వాలిడేటర్ ఈక్వల్ రిక్వైర్. సో, మనకు ఎక్స్‌టర్నల్‌గా తెచ్చుకున్న మాడ్యూల్ నేమ్ ఏంది? వాలిడేటర్. సో, వాలిడేటర్ అనమాట. సో, ఇప్పుడే సారీ. ఇప్పుడేం చేయాలంటే మనము వేర్ నేనొచ్చింది ఏం చేయాలంటే ఈమెయిల్‌ని చెక్ చేయాలనుకుంటున్నా. ఈమెయిల్ తులసి ఇన్ఫో 2021@gmail.com ఇది నా యొక్క ఈమెయిల్ ఐడీ. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇక్కడొచ్చింది దీన్ని చెక్ చేయాలి. కన్సోల్ డాట్ లాగ్ సారీ కన్సోల్ డాట్ లాగ్ ఇక్కడొచ్చింది మనం ఏంది చెక్ చేయాలనమాట. వాలిడేటర్ వాలిడేటర్ డాట్ ఓకే. ఈజ్ డాట్ ఈజ్ ఈజ్ ఈమెయిల్ అనేటువంటి ఒక మెథడ్ ఉందన్నమాట. సో, ఈజ్ ఈమెయిల్ అనేటువంటి ఒక మెథడ్ ఉందన్నమాట. ఈ మెథడ్‌లో మనం ఏం చెక్ చేయాలనుకుంటున్నాము? ఈమెయిలు ఆహ్, ఇది ఈమెయిలా? అవునా? కాదా? అని చెక్ చేయాలనుకుంటున్నాం అన్నమాట. సో, ఇప్పుడొచ్చిందేంటంటే సేవ్ చేసి నెక్స్ట్ వచ్చింది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్‌కొచ్చి నోడ్ యాప్ డాట్ జేఎస్ అని క్లిక్ చేస్తే మనకేమొచ్చింది? ట్రూ అని వచ్చిందన్నమాట. సో, అంటే ఏమని అర్థము? ఇప్పుడు దీన్ని వాలిడేట్ చేయడం అనమాట. ఇది ఆహ్, ఇది కరెక్టా? కాదా? అని వాలిడేట్ చేయడం అనమాట. సో, ఈజ్ ఈమెయిల్ అనేది ఒక మెథడ్ అనమాట. ఇప్పుడొచ్చింది ఏం చేస్తా అంటే నేను ఇంకొక మెథడ్ తీసుకుంటున్నాను. ఆ మెథడ్ ఏందిరా అంటే వేర్ స్ట్రింగ్ వేర్ స్ట్రింగ్ వేర్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఏందంటే కోడర్స్ కోడింగ్ అనమాట. సో, ఇప్పుడొచ్చింది 1 సెకండ్. దీనికంటే ముందు ఏం చేస్తా అంటే సో, ఇక్కడొచ్చింది ఇది ఈమెయిల్ అనేది ట్రూ అనొచ్చింది. అదే గాని ఈ ఈమెయిల్ ఐడీ తీసేసి ఇప్పుడు గాని ఇచ్చినట్టయితే ఏమవుతుందంటే ఇస్తే ఏమవుతుంది? ఫాల్స్ రావాలన్నమాట. అవునా లేదా? ఎందుకు? ఇది ఈమెయిల్ ఐడీ కాదు కాబట్టి. ఓకేనా? ఆ డిఫరెన్స్ చెప్పడం కోసం నేను ఆపినాను. ఇప్పుడొచ్చిందేంటంటే ఇక్కడ వేర్ స్ట్రింగ్ అని కోడర్స్ కోడింగ్ అని తీసుకున్నాం. సో, కోడర్స్ కోడింగ్ తీసుకొని నేనేం చేస్తానంటే ఇప్పుడు ఆహ్, కన్సోల్ డాట్ లాగ్ ఓకే. ఇప్పుడేం చేస్తా అంటే నేనిక్కడ వాలిడేటర్ డాట్ ఆహ్, సారీ వాలిడేటర్ డాట్ ఏం చెక్ చేయాలనుకోండి ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా ఈజ్ ఆల్ఫా వచ్చిందేంటంటే మనం ఈజ్ ఆల్ఫా అనేది ఒక మెథడ్ అనమాట. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్‌లో ఆల్ఫాబెట్స్ ఉన్నాయా? లేవా? అని చెక్ చేయడానికి ఇదొక మెథడ్ అనమాట. సో, ఇప్పుడొచ్చి నేను కొడితే సారీ ఈమెయిల్ ఈస్ నాట్ వాలిడ్ ఓకే.
హ్మ్. హ్మ్. వాలిడేటర్ ఈజ్ ఆల్ ఫర్ స్ట్రింగ్. మనకు ఎర్రర్ వస్తాంది. ఏందంటే ఎర్రర్ ఏంటంటే 3.1లో ఈమెయిల్ ఈజ్ నాట్ డిఫైన్డ్. ఓకే. ఈ ప్రీవియస్ వన్ మనము ఓకే. ఇప్పుడు చూడండి. వచ్చింది. ఎందుకు? స్ట్రింగ్‌లో అన్నీ కూడా సరే ఈజ్ ఆల్ఫా అనేది మెథడ్. ఈ మెథడ్ ఎందుకు ఉపయోగిస్తారంటే ఇచ్చినటువంటి స్ట్రింగ్‌లో ఏ టు జెడ్, స్మాల్ ఏ టు జెడ్ గాని, క్యాపిటల్ ఏ టు జెడ్ గాని ఉంటే మనకది ట్రూ అని చూపిస్తుందనమాట. ఒకవేళ ఇలా ఇచ్చామనుకో డెఫినెట్‌గా ఫాల్స్ అని చూపిస్తుంది. ఎందుకంటే సో, ఆడిచ్చినటువంటి దాంట్లో మనకు ఏ టు జెడ్ కాకుండా నంబర్స్ కూడా వచ్చినాయి కాబట్టి. సో, ఇదండి. మీకు గాని నా ఛానల్ గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు షేర్. ఇంకో చిన్న విషయం మీకు అన్నీ కూడా సరే, ఈ యొక్క లైబ్రరీస్ అన్నీ కూడా మనకు ఇక్కడ ఉంటాయి. చూసుకోవచ్చు మీరు. అఫిషియల్ వెబ్‌సైట్‌లోకెళ్ళి చూసినవంటే తెలుస్తుందనమాట. సో, వీడియోని చూసి వెళ్ళే ముందు డోంట్ ఫర్గెట్ టు ఆహ్, లైక్. థాంక్ యూ సో మచ్.